ఈరోజు హౌస్లో మంత్రుల ప్రవర్తన చూస్తూ ఉంటే నిన్న కూడా మన అందరం కూడా చూసాం. అదే జరిగింది. లడ్డు మీద ఏదైతే చర్చ వచ్చిందో నిమిషాన్ని మమ్మల్ని అడ్డుకోవడం కానీ లేదు, పూర్తిగా మేము ప్రజల దృష్టికి వాస్తవాలు ఏదైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ సభని మళ్ళీ మతాల పేరుతో కులాల పేరుతో అక్కడ చర్చ తీసుకొచ్చేసి సభను వాయిదా వేసే పరిస్థితి చూసి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేవు అనేది ఒకటి, రెండో సమాధానం లేదు వాళ్ళ దగ్గర. ఎలా ఫేస్ చేయాలి, ఇంకా ఏమున్నాయో వీళ్ళ దగ్గర ఆధారాలని చెప్పి ఒక దురుద్దేశంతో సభను వాయిదా వేశారు. ఈరోజు కూడా చూస్తే నిన్న అచ్చెన్నాయుడు గారే, ఈరోజు అచ్చెన్నాయుడు గారే ఈ మతాల ప్రస్తావన తీసుకొస్తా ఉన్నాడు. నిన్న మళ్ళీ చైర్మన్ క్షమాపణ చెప్పింది కూడా మనం చూసాం. మళ్ళీ ఈరోజు అదే ప్రస్తావన తీసుకొచ్చి మళ్ళీ ఈరోజు కూడా సభను వాయిదా అయిపోయి చూస్తూ ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, నీకు నిజంగా రైతుల పట్ల కానీ వ్యవసాయం పట్ల కానీ నువ్వు ఆ మంత్రి ఆ శాఖ నిర్వహించేవాడు, నీకు ధైర్యం ఉంటే దమ్ము ఉంటే అగ్రికల్చర్ డిస్కషన్ ఎందుకు అడ్డుకుంటున్నావు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కేవలం రైతులకు గిట్టుబాటు ధరలు లేవు, విత్తనాలు లేవు, ఎరువులు లేవు అని చెప్పి మొత్తం అసలు వ్యవసాయ సంక్షోభంలో ఈరోజు ఉన్న పరిస్థితుల్లో రైతులు ఎవరు చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే మీరు ఆ చర్చ ఎక్కడికి వస్తుందో ఈ మొత్తం బయటకు వస్తే రాష్ట్రం మొత్తం కూడా మళ్ళీ ఒకసారి రైతుల్లో నుంచి ఆందోళన వ్యతిరేకత ఎక్కువైద్దని ఒక భయంతో ఏదైతే మీ అగ్రికల్చర్ డిస్కషన్ వాయిదా వేసుకోవడం కోసం మీరు ఇలాంటి మతాలు కులాలను తీసుకొచ్చి హౌస్లో సభను వాయిదా వేయించుకునే కార్యక్రమం మీరు చేస్తున్నారని చెప్పి క్లియర్గా అర్థమవుతా ఉంది. ఈరోజు ప్రజలందరూ గమనించాల్సింది కోరుతా ఉన్నాను. ఈ విషయం అయిపోతే ఈరోజు మంత్రులు చూస్తూ ఉన్నాం. నేను సూటిగా అడుగుతా ఉన్నా, మీరు రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో మీరందరూ మంత్రులుగా ఉండి ఆ రోజు ఇచ్చిన జీవోలో మీకు భాగస్వామ్యం ఉంది. కానీ ఈరోజు మీరు పార్టీలు మారిన తర్వాత ఈరోజు మళ్ళీ మీరు వచ్చి నిందలేస్తూ ఉన్నారా? నేను అడుగుతా ఉన్నా, డైరెక్ట్గా పార్థసారథి గారు కానీ, ఆనం రామనారాయణ గారు కానీ, ప్రశాంత్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ గత ప్రభుత్వంలో ఎక్కడున్నారు? మీరు టీటీడీ బోర్డు మెంబర్లకు ఉన్నారు కదా. గత 2019-24 మధ్యకాలంలో ఏం జరిగిందో చెప్పండి అని పక్కన మీ సహచార మంత్రులు మాట్లాడుతూ ఉంటే మీ నోరులు ఎక్కడ పోయినా అడుగుతా ఉన్నా. టీటీడీ బోర్డు మెంబర్లుగా మీ ఇద్దరున్నారు కదా. టీటీడీ బోర్డు మెంబర్లుగా పార్థసారథి గారు కానీ, ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాంట్లో మీకు బాధ్యత ఉందా లేదని అడుగుతా ఉన్నా. ఈరోజు ఆ పార్టీలో ఉంటేనేమో మంచి, పక్క పార్టీలోకి వెళ్తే చెడైద్దా? అది నేను సూటిగా అడుగుతా ఉన్న మంత్రుల్ని. మీరందరూ కూడా అవకాశవాద రాజకీయాలు చేసుకుంటూ 5 ఏళ్ళు ఒక పార్టీలో ఉంటారు, మళ్ళీ 5 ఏళ్ళు దాటినా ఇంకో పార్టీలోకి పోతారు. అక్కడ జరిగినట్టంటే మీకు బాధ్యత లేదా? ఇప్పుడు వచ్చి మీరు మాట్లాడతారా? ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? ఫస్ట్ మీరు బోర్డు మెంబర్లుగా ఉండి గతంలో ఏదైనా జరుగుంటే మీరు అప్పుడే బయట పెట్టాల్సింది కదా. మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు? ఈరోజు వచ్చేసి 19-24 మధ్యలో జరిగిందని మాట్లాడతారా? పార్టీలు మారితే నిజం అబద్ధం అయిద్దా, అబద్ధం నిజం అయిద్దా? మేము మంత్రులు సూటిగా అడుగుతా ఉన్నాం. మీకు సమాధానం చెప్పేది చేత అయితే చెప్పండి, లేదంటే నా దగ్గర రండి, నా ఆధారాలు చూపిస్తా. నేను నిన్న అసెంబ్లీలో కౌన్సిల్లో మాట్లాడిన ప్రతి మాటకి నా దగ్గర ఆధారం ఉంది. మీకు దమ్ముంటే రండి, ఏ వేదిక మీదకైనా, ఎనీ మీడియా, ఎనీ ప్లాట్ఫామ్ నేను ప్రూవ్ చేయగలను. ప్రతి పేపర్ మీ దృష్టిలో పెడతా. అంతేగాని మీరు లడ్డు మీద అన్ని అసత్య ప్రచారాలు చేసుకుంటూ వచ్చి నిన్న సభను వాయిదా వేసి మమ్మల్ని అడ్డుకొని మళ్ళీ ఈరోజు కూడా సభను వాయిదా వేసి వ్యవసాయం కానీ, పెట్టుబడులు కానీ, ఏ నిరుద్యోగుల సమస్యలు కానీ ఏది రాకుండా మీరు కేవలం దాట వేసుకొని ఈరోజు అసెంబ్లీ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవాలనే దురాలోచనతో మీరు ఉన్నారు. ఇది ఎంతో కాలం సాగదు. ఇక్కడ మేము ఏదైతే మాట్లాడుతున్నామో మీ మీడియా ద్వారా అయినా సరే ప్రజలకు వెళ్తా ఉంది. అసెంబ్లీలో కొంతవరకు వెళ్ళినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఈ ప్రభుత్వం యొక్క దురాలోచనలు, దుర్మార్గాలను గ్రహిస్తుంది. కాబట్టి మీరు ఎక్కడ తప్పించుకున్నారే ప్రజాక్షేత్రం తప్పించుకునే అవకాశం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.